నమస్తే. మీరు చూస్తున్నారు మన ఏబిఐ టీవీ. వీరంతా గ్రామాల్లో ప్రజల చేత ప్రజల కోత ఎన్నికబడిన మాజీ సర్పంచ్. వీరంతా ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏ అసెంబ్లీ తిరిగినా వీళ్ళని అరెస్ట్ చేయడం, ముందస్తు చేయడం, వీళ్ళ బిల్లు కోసం వీళ్ళు తాపత్రయపడుతుంటే పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ అరెస్టులు చేస్తున్నారు. అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా బిల్లులు గవర్నమెంట్ ఎందుకు బిల్లు కాకుండా ఒక రోజుకి ఈ బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నావో ఈ మా సర్పంచ్ చెప్పి మీరు మనం తెలుసుకున్నాం ఒకసారి. నా పేరు సురవరం లోకేష్ రెడ్డి. నేను ఇటుకలపాడు మాజీ సర్పంచ్ను. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ళు ప్రజలతో అనుకోబడి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. వైకుంఠధామము, ప్రకృతి పల్లె ప్రకృతి ఉన్నాము, సెగ్రేషన్ షెడ్లు, రోడ్లు, డ్రైనేజీలు. కానీ గత ప్రభుత్వంలో మాకు ఈ చేసిన వర్కులకు ఎంబీలు అయినాయి కానీ అమౌంట్ రాలేదు. దాని కొరకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ధర్నాలు చేస్తామని చెప్పి ముందస్తుగా అరెస్ట్ చేసి మాకు బిల్లులు రాకుండా చెప్పకుండా ఇంతవరకు అరెస్ట్ చేయడము, బిల్లులు అడిగితే చేయడము జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మా బిల్లులు మాకు ఇచ్చేటట్లు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతిసారి అసెంబ్లీ జరిగినప్పుడల్లా ముట్టడి చేస్తారని చెప్పడము, అరెస్ట్ చేయడము. కానీ ఇంతవరకు ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు అనే దాని గురించి ఎవరు క్లారిటీ లేదు, స్పందన లేదు. కాబట్టి మేము కోరేది ఒకటి, సర్పంచులు చాలామంది విధాలు ఉన్నారు, ఉన్నారు. కనీసం బిల్లులు ఇప్పటికైనా వస్తే బాగుంటుందని చెప్పి బాగుంటుంది. మీరు ఉండేది మండలాధ్యక్షులుగా ఒక గ్రామ పంచాయతీకి ఎన్ని బిల్లులు వచ్చాయి? అంటే గ్రామ పంచాయతీలో చేసిన పనులను బట్టి, ఒక పంచాయతీ పరిధిని బట్టి ఒక 10 లక్షల నుంచి 50 లక్షల వరకు చేసిన సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ శాంక్షన్ బట్టి, వాళ్ళ గ్రామ పంచాయతీ దీన్ని బట్టి చేశారు. కాబట్టి ప్రస్తుతం అయితే 5 లక్షలు 10 లక్షల నుంచి చాలామందికి రావాలా, 50 లక్షల వరకు కూడా ఉండేది పెద్ద గ్రామం, దాంట్లో 60-70 లక్షలు వచ్చేది అని చెప్తున్నారు సర్పంచ్ గారు. కాబట్టి చాలామంది నష్టపోతున్నారు. ఇటువంటి విఫలం చేసిన వర్కులకు వాళ్ళు ఇది చేసుకుంటారు కానీ పాత బిల్లులు వచ్చే సమస్య ఉండదు. కాబట్టి ముందు పాత సర్పంచుల బిల్లులన్నీ క్లియర్ చేసిన తర్వాత కొత్త ఎలక్షన్లకు పోతే బాగుంటుందని మా ఉద్దేశం. జోగులాంబ గద్వాల జిల్లా కంచపాడు మాజీ సర్పంచ్ స్టేషన్ గౌడ్ను. ముందస్తుగా అసెంబ్లీ జరుగుతుంది అంటే సర్పంచులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. పెండింగ్ బిల్లుల విషయమై సర్పంచులను అరెస్ట్ చేయడం కన్నా ఇచ్చిన హామీ ప్రకారము రేవంత్ రెడ్డి సార్ గారు ఖచ్చితంగా పెండింగ్ బిల్లులను రిలీజ్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. గ్రామంలో ప్రజల చేత ఎన్నుకోబడినాము. రాజ్యాంగం ప్రకారము ప్రజల చేత ఎన్నుకోబడి మేము సర్పంచ్ అయిన తర్వాత ప్రజలకు చాలా సేవ చేశాము. గ్రామంలో శానిటేషన్ అయితేమి, రోడ్లు అయితేమి, తర్వాత ట్రాక్టర్ని మా ప్రేడ్లో ఏ సర్పంచ్ చేయని విధంగా మా గ్రామానికి నిధులను, స్థిరాస్తులను చేకూర్చి పెట్టాము. ఎలాగంటే రైతు వేదిక, అలాగే వైకుంఠధామము, సెగ్రిగేషన్ షెడ్డు, ట్రాక్టరు, డోజరు, తర్వాత ట్రాయలు, ఇవన్నీ ట్రాక్టర్కి అయితే మా నిధులు లేకపోయినా బలవంతంగా గత ప్రభుత్వము నిధులను మా సొంత చేతుల ద్వారా కట్టించి ఈ ట్రాక్టర్లను తెప్పించింది. ఎంప్లాయీస్ని పెట్టినాము. టోటల్గా గ్రామంలో నిధులు మొత్తము లేకపోయినా సర్పంచులను ప్రెజర్ పెట్టి అధికారుల ద్వారా మమ్మల్ని పనులు చేయించారు. కానీ అధికారులు గతంలో చేయించినటువంటి అధికారుల ఊసే లేదు. అధికారులు ఎక్కడున్నారో తెలియదు. పనులు చేయించిన అధికారులు లేకుండా మేము మాత్రం పనులు చేసి అప్పు చేసి మేము డబ్బులు పెట్టి మా సొంత నిధుల ద్వారా, సొంత డబ్బుల ద్వారా మేము పనులు చేస్తే మాకు అప్పులు, ఆత్మహత్యలు. కానీ అధికారులు మాత్రం, చేయించిన అధికారులు మాత్రం ట్రాన్స్ఫర్లు, తర్వాత వాళ్ళకేమో ఉద్యోగ పదవి ఉంది. మరి బలవంతంగా చేయించినటువంటి ప్రభుత్వ ఒత్తిడికి లొంగి బలవంతంగా చేయించినటువంటి అధికారులు ఎక్కడ? మా బిల్లులు ఎక్కడ? మేము ఎవరిని అడగాల? పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మేము అడగనికపోతే సెక్రటరీ, మా గ్రామంలో 4 సెక్రటరీలు మారినారు. మేము చేసిన పనికి నిదర్శనం ఎవరు? మేము చేసిన పనికి సాక్ష్యం ఎవరు? సాక్ష్యం ఉంది కదా అని చెప్పి మన భారత రాజ్యాంగం ప్రకారము గ్రంథం లాంటిది మన గ్రామ పంచాయతీకి ఎంబీ మెజర్ చేసుకొని, నేను నా గ్రామం నుంచి కంచపాడు నుంచి దాదాపు నేను 18 లక్షలు ఖర్చు పెట్టాను. రికార్డెడ్గా 14 లక్షలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వరకు మేము ఎవరిని అడగాలనో తెలియదు. అసలు నిధులు ఎక్కడ? గత ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్సి నిధులు ఇవ్వకపోయా, ఈజీఎస్ నిధులు, తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తుందంటే ఇప్పుడు ప్రజాపాలన పేరిట గ్రామాలు చీకటిలోకి దొబ్బేస్తున్నాయి. కానీ సర్పంచ్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలు జరగకపోగా ప్రజలు మభ్యపెట్టి సర్పంచులకు బిల్లులు రాకుండా చేసి మమ్మల్ని అక్రమ అరెస్టులు అంటూ ముందస్తుగా అరెస్టులు చేయడం చాలా అన్యాయము, బాధాకరము. కాబట్టి తక్షణమే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేదానికంటే ముందు మా బిల్లులను మంజూరు చేసి, ఇచ్చిన హామీ ప్రకారము మాకు మంజూరు చేసి మమ్మల్ని
గౌరవించి రాజ్యాంగం ప్రకారం సర్పంచ్ వ్యవస్థకు పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ మా పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే మంజూరు చేయాలి. లేదంటే ముందు అసెంబ్లీ ముట్టడి చేస్తారని చెప్పి మీరు ముందస్తు అరెస్టు ఎలాగో చేస్తున్నారో మేము కాసో కూసో మేము పోరాడాలా, శాంతియుతంగా పోరాడాలా అనుకునే వాళ్ళకు కూడా మాకు ముందుగా మీరు సూచన ఇచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఎట్టి పరిస్థితుల పెండింగ్ బిల్లులను తక్షణమే మాకు రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సర్పంచ్ వ్యవస్థను, గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్టపరచాలంటే రాజ్యాంగం ప్రకారము విధులు, నిధులు, హక్కులు అన్నీ కల్పించాలంటే మాకు పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం చిన్నఅందలపాడు గ్రామమైన సర్పంచ్ నేను. దగ్గర మేము సంవత్సరం అయిపోయింది సర్పంచ్ పదవి అయిపోయింది. మాకు దగ్గర 25 లక్షల నుండి 26 లక్షలు రావాలి. ఈ ప్రభుత్వాన్ని మేము ఏమి కోరుతున్నామంటే తక్షణమే మా బిల్లులు విడుదల చేసి మాకు రావాల్సినటివి ప్రభుత్వం గుర్తించి తర్వాత ఎన్నికలకు వెళితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వస్తాయని చెప్పి మేము సభముఖంగా తెలియజేస్తూ ఈ ఉండవెల్లి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ముందు అరెస్టు చేస్తున్నారు. కానీ చేసిన దాని ప్రకారంగా దానికి కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి త్వరగా సర్పంచులకు అందరికీ బిల్లులు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ చిన్నఅందలపాడు గ్రామ సర్పంచ్ కె నాగేష్ కూనపల్లి ఇట్లు ఉండవెల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా.